ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర దిశగా కొనసాగుతున్న అల్పపీడనం ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఈ అల్పపీడనానికి సంబంధించి మా కరెస్పాండెంట్ అనిల్ చెప్పండి, ఎప్పటికీ ఇది కొంత బలపడే అవకాశం కనిపిస్తోంది. ఏ ప్రాంతాలకి భారీ వర్ష సూచన ఉన్నట్లుగా చెప్తున్నారు అధికారులు? ప్రస్తుతానికి బంగాళాఖాతంలో సుస్పష్టమైనటువంటి అల్పపీడనం ఏర్పడింది. అది కొనసాగుతుంది. ఉత్తర దిశగా పయనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఉత్తర దిశగా కదులుతుంది కనుక ఖచ్చితంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. అందుకు అనుగుణంగా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి మత్స్యకారులకు 4 రోజుల పాటు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. అలాగే ఋతుపవన ధ్వని కూడా దానికి చురుకుగా కదులుతున్నటువంటి నేపథ్యంలోనే వర్షాలు మరింత తగ్గేటువంటి సూచనలు కనిపిస్తాయని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చేటువంటి 4 రోజుల పాటు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఓకే, థ్యాంక్ యూ.